ఇన్స్టాగ్రామ్ మనందరం డైలీ యూస్ చేసే యాప్. కానీ మీకు కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఒకటి, మీ పిల్లలకు కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఇంకొకటి. అయితే ఒక్క ఫాలో, ఒక్క లైక్, ఒక్క డిఎం, ఒక్క క్లిక్ ఇవన్నీ చాలు మీ పిల్లల డిజిటల్ లైఫ్ పూర్తిగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమవుతున్న ఒక బీబీసీ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ రిపోర్ట్లో ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పిన విషయాలు తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తున్నాయి, యువతనైతే షాక్కి గురి చేస్తున్నాయి. అసలు ఆ ఇన్స్టాగ్రామ్లో డార్క్ సీక్రెట్స్ ఉన్నాయా? ఆల్గోరిథమ్స్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? పిల్లలు ఎందుకు ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు? ఈరోజు పూర్తి వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం, ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ను భయపెట్టడానికి కాదు, అవేర్నెస్ కోసం. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇన్స్టాగ్రామ్ని వాడుతున్నారు. బిజినెస్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, లెర్నింగ్ అన్నిటికీ ఉపయోగిస్తున్నారు. కానీ ప్రతి టెక్నాలజీకి రెండు వైపులు ఉంటాయి. వన్ ఈజ్ ఆపర్చునిటీ, అనదర్ వన్ ఈజ్ రిస్క్. అదే విషయాన్ని బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీలో చర్చించారు. బీబీసీ రిపోర్ట్లో ప్రధానంగా చర్చించిన అంశాలు: ఆల్గోరిథం ఎలా పనిచేస్తుంది, ఒక్క రీల్ చూస్తారు, దాని తర్వాత మరో రీల్, కొన్ని నిమిషాల్లో ఇన్స్టాగ్రామ్లో మీకు ఏం నచ్చుతుందో అర్థం చేసుకుంటుంది. అక్కడి నుండి మొదలవుతుంది రికమెండేషన్ సిస్టమ్. మీరు ఏ కంటెంట్ ఎక్కువ చూస్తారు, అదే కేటగిరీలో మరిన్ని వీడియోస్, మరిన్ని అకౌంట్స్, మరిన్ని సజెషన్స్ మీ స్క్రీన్ మీదకు వస్తూ ఉంటాయి. దీనినే ఆల్గోరిథం అంటారు. ఇది మంచి కంటెంట్కైనా పనిచేస్తుంది, చెడు కంటెంట్కైనా పనిచేస్తుంది. ఇప్పుడు అసలు సమస్య, డార్క్ సైడ్ ఆఫ్ సోషల్ మీడియా. సైబర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం కొన్ని ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రొమాన్స్ స్కామ్, ఆన్లైన్ గ్రూమింగ్, సెక్స్టోరియన్, ఫైనాన్షియల్ ఫ్రాడ్, సైబర్ బుల్లింగ్, ఐడెంటిటీ థెఫ్ట్. ఇవి ఇన్స్టాగ్రామ్కే పరిమితం కావు, ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగే సైబర్ క్రైమ్స్. అందుకే డోంట్ ట్రస్ట్ ఎవ్రీథింగ్ యూ సీ ఆన్లైన్. అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతున్న వారు టీనేజర్స్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం రీల్స్లో, స్టోరీస్లో, డిఎమ్స్లో స్పెండ్ చేస్తూ ఉంటారు. రోజుకు 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు కంటిన్యూస్గా స్క్రీన్ టైం. దీనివల్ల అటెన్షన్ తగ్గడం, స్లీప్ డిస్టర్బెన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, కంపారిజన్ సిండ్రోమ్, బాడీ ఇమేజ్ ఇష్యూస్ ఇలాంటి సమస్యల గురించి పలు స్టడీస్ ఇప్పటికే హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం మొబైల్ అడిక్షన్ కాదు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా కావచ్చు. ఇప్పుడు ప్రతి పేరెంట్ తప్పకుండా చేయాల్సిన విషయాలు: పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ మోడ్లో ఉందో లేదో చెక్ చేయండి. అన్నోన్ ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయొద్దని చెప్పండి. లొకేషన్ షేరింగ్ ఆఫ్ చేయండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ని యూజ్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఆన్ చేయండి. స్క్రీన్ టైం లిమిట్ పెట్టుకోండి. ఫ్యామిలీ డిజిటల్ రూల్స్ని కూడా పెట్టుకోండి. ప్రతిరోజు 15 మినిట్స్ అయినా పిల్లలతో ఓపెన్ కన్వర్జేషన్ చేయండి. వాళ్ళు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకోవడం తప్పు కాదు, అది పేరెంటింగ్. అందరూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, టెక్నాలజీ అనేది మనకు అస్సలు శత్రువు కాదు, సోషల్ మీడియా కూడా శత్రువు కాదు. మన యూసేజ్ సరైందా, అదే అసలు ప్రశ్న. ఇన్స్టాగ్రామ్ మనకు నాలెడ్జ్ కూడా ఇస్తుంది, కెరియర్ కూడా ఇస్తుంది, బిజినెస్ కూడా ఇస్తుంది. కానీ అవేర్నెస్ లేకపోతే అదే ప్లాట్ఫామ్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకురావచ్చు. ఒక మొబైల్, ఒక యాప్, ఒక క్లిక్, ఒక మెసేజ్ కొన్నిసార్లు జీవితాలని మార్చేస్తాయి. అందుకే పేరెంట్స్, మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ కొనివ్వండి, కానీ స్మార్ట్ యూసేజ్ కూడా నేర్పించండి. పాస్వర్డ్స్ చెప్పకండి, ప్రైవసీ చెప్పండి, ఫియర్ చూపించకండి, అవేర్నెస్ ఇవ్వండి. ఎందుకంటే డిజిటల్ వరల్డ్ నుంచి పిల్లలు పూర్తిగా దూరం పెట్టలేం, కానీ డిజిటల్ వరల్డ్లో సేఫ్గా ఎలా ఉండాలో మాత్రం మనం నేర్పించగలం. మన పిల్లలను బయట ప్రపంచం నుండి కాపాడడానికి తలుపులు వేస్తాం, కానీ వారి చేతిలో ఉన్న మొబైల్ అనే డిజిటల్ డోర్కి లాక్ వేస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ప్రతి పేరెంట్కి షేర్ చేయండి. డిజిటల్ అవేర్నెస్ ప్రొటెక్ట్స్ ఫ్యామిలీస్. సో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.